ఒసే అబ్బాయి చాలా మంచోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పెళ్లి చెడగొట్టుకోకు. అలాగే బామ్మ. నేను పెళ్లి కొడుకుతో ఒకసారి మాట్లాడాను. మళ్ళీనా? మస్తుందిరా. రే ఎక్కడుంటారా ఇలాంటి అమ్మాయిలు అందరూ? ఈ ఏరియాలోనే తమ్ముడు. ఎప్పుడు చూడలేదా నన్ను? ఓను, నువ్వెక్కడికి ఇంత పొద్దున్నే? ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతానంటావా? అయితే నీ అదృష్టం, అవ్వకపోతే వాళ్ళ అదృష్టం. ఏంటి? ఈ మగాళ్ళందరికీ బాగా అలవాటు అనుకుంటా. నీకు నచ్చిన విషయాన్ని అమ్మాయిలకి నచ్చకపోయినా వాళ్ళ మీద రుద్దేయటం. ఇంకా చూడు, మన బాస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. సూపర్ అక్క. అండ్ వన్ మోర్ థింగ్, షీఈస్ బ్లైండ్. బ్లైండ్ అమ్మాయా? చూపు లేని వాళ్ళకి చీకటి అంటే భయం ఉంటుందా? ఎవరండి తెలివైన మనిషి? మా ఫ్రెండ్ రాజ్ అని. మీ ఫ్రెండ్ తెలివితేటల్ని అతని దగ్గరే పెట్టుకోమని చెప్పండి. అసలు ఇప్పుడు నేను ఏమన్నానని? ఆగు, మీ వాయిస్ ఏంటి కింద నుంచి వస్తుంది? అంటే నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు. గెటప్ గెటప్. సంజన, రాజ్ పార్షియల్లీ ప్యారలైజ్. మన డిజబిలిటీని ఫస్ట్ మన డిజబిలిటీగా ఫీల్ అవ్వటం మానేయాలి. ఏంట్రా అంతలా అబ్జర్వ్ చేస్తున్నావు? ఆ అమ్మాయి ఒక పాట పాడిందిరా, చాలా బాగుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు రాజ్. చూపులైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కష్టం. అలాంటిది నలుగురు పిల్లలతోటి అంటున్నావు. ఎవడైనా ఎలా చేసుకుంటాడే తల్లి నిన్ను? ఇప్పుడేదో మంచితనం కోసం పెళ్లి చేసుకుని తర్వాత సైడ్ చేస్తే మాత్రం ఏదో ఒక రోజు పాలల్లో విషం కలిపి చంపేస్తాను.